కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చినటువంటి తొలి సంక్రాంతి పండుగకు సంబంధించి కొన్ని ప్రత్యేక ఛానల్స్లో కొన్ని వార్తలు అయితే వెలువడడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి, సంక్రాంతి పండుగ కూడా ఏ ఒక్కళ్ళు జరుపుకోలేదని, చాలా నిరాశగా నిస్పృహగా ఉన్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించి దాదాపుగా 7,000 కోట్ల రూపాయల వరకు నిధులు మంజూరు చేయడం జరిగింది. వీటన్నిటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్, ప్రధానంగా సంక్రాంతి మన తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండుగ. అయితే ఇప్పుడు ఈసారి సంక్రాంతి ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగలేదు, ప్రజలందరూ కూడా జరుపుకోవడానికి ఇష్టంగా లేరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పుత్రిక అయినటువంటి సాక్షి ఛానల్లో ప్రచారం చేయడం జరిగింది. అసలు పండగ లేదంట, ఆంధ్రప్రదేశ్లో పండగ వాతావరణం జరగలేదంట, క్యాసినోలు పెట్టారంట. దీనికి సంబంధించి మీరే ఉంటారు? అంటే వెంకట గారు, గత 20 రోజుల క్రితం కూడా క్రిస్మస్ వచ్చింది. అవును, క్రిస్మస్ వచ్చినప్పుడు వాళ్ళ సాక్షి ఛానల్ ఏమైనా రాశారంటే, అద్భుతంగా ప్రజలు 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అద్భుతంగా చేసుకుంటున్నారు క్రిస్టియన్ సోదరులు అని చెప్పేసి వేశారు. ఓకే. 20 రోజులకి సంక్రాంతి వచ్చేటప్పటికి ప్రజలంతా నిరాశలో ఉన్నారు, నిరుత్సాహంతో ఉన్నారు, సంక్రాంతి చేసుకోలేకపోతున్నారు, బాధలో ఉన్నారని చెప్పేసి 20 రోజులకే. 20 రోజులు అంటే 20 రోజుల్లో మరి ఏ విధమైన మార్పు ఏదో చూసారో నేను అంటే ఒక కామెడీ ఛానల్ అదే. అంటే వాళ్ళకి సంక్రాంతి అంటే ఏంటి, అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటంటే వాళ్ళకి గమనించాలి కదా, ఏదో రకంగా బురద జల్లాలన్నది. అంటే ఈరోజు సంక్రాంతికి, గత 5 సంవత్సరాల్లో జరిగిన సంక్రాంతికి, ఇప్పుడు జరిగిన సంక్రాంతికి, గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర వెళ్ళినటువంటి ప్రయాణికులను చూస్తే లెక్క తెలిసిపోద్ది గతం కంటే ఇప్పుడు. మొన్న ఎలక్షన్స్లో ఎలాగైతే ఒక సంక్రాంతికి వచ్చినట్టు జనం అందరూ వచ్చి ఓట్లేసి వెళ్ళారో, అదే సందర్భం అదే విధంగా ఈరోజు వాళ్ళు కోరుకున్న మార్పు వచ్చిన తర్వాత అందమైన రోడ్లు ఉన్నాయి. గతంలోని గుంతల మధ్య రోడ్లు ఎత్తుకునేవారు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడికెక్కడ నిధులు విడుదల చేసి సంక్రాంతికి పల్లె పండుగ కార్యక్రమం కింద పెట్టి ఎక్కడైతే గుంతలన్నీ పూడ్చేటువంటి కార్యక్రమం చేశారు. ఈరోజు చక్కగా అందరూ సంక్రాంతికి వెళ్తున్నారు. దాదాపు మీరు చెప్పినట్టు ఒక 7,000 కోట్ల రూపాయలు సంక్రాంతి ముందే వివిధ వర్గాలకు విడుదల చేయడం జరిగింది. అన్ని వర్గాలు, ఉద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, అందరూ హ్యాపీగా ఉన్నారు. అదే సందర్భంలో గత ఈ 7 నెలల్లోనే, గత 60 నెలల చీకటి పాలన నుంచి ఈ 7 నెలల్లోనే తీసుకొచ్చినటువంటి అభివృద్ధి. గతంలో పల్లెల పండుగ, ఇది పల్లె పండుగ సంక్రాంతి అంటేనే పల్లెల్లోనే ఉత్సాహంగా ఉంటుంది. గత 5 సంవత్సరాల్లో ఎక్కడైనా పంచాయతీలకు నిధులు ఇచ్చిన ఉందా అసలు? అలా అకౌంట్లో డబ్బులు పడితే వెంటనే కట్ అయిపోతాయి. ఎందుకు పడినాయో ఎందుకు కట్ అయిపోయినాయో తెలియదు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 15 ఆర్థిక సంఘం నిధులు వాళ్ళకి చక్కగా టైంకి పడుతున్నాయి. సర్పంచ్లు కూడా చాలా గౌరవంగా నిలబడ్డారు. రాష్ట్ర అంటే పంచాయతీలు అకౌంట్ పడితే ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది కదా, వాళ్ళ పనులు చేసుకుంటారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేకమైన కార్యక్రమాలు, ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో మొదలు పెడుతున్నాం. ఈ ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలంటే జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు. ఎక్కడన్నా ఏడుస్తున్నారు అంటే, ఎక్కడైనా శవం వేసిందంటే గద్దలా వాలిపోతాడు. అప్పుడు అతని మొఖం మీద చూడండి, ఎప్పుడైనా చూడండి, శవం కనపడుతున్నప్పుడు అతని ముఖంలో ఆనందం వెలకట్టలేంది. అంటే అంత మనిషి కళకళలాడిపోతూ ఉంటాడు శవాన్ని చూసేటప్పటికి. నేను ఎందుకంటానంటే, తండ్రి శవం ముందు పార్టీ పెట్టుకున్నాడు, పార్టీ పెట్టుకోలేదండి, పార్టీ కొనేసి పార్టీ ముందు కొట్టేసి తర్వాత కొనుక్కున్నాడు. అతను పార్టీ స్థాపించినాడు కాదు, ఎవరో పెట్టాడు. శివకుమార్ అని అతను పార్టీ పెట్టుకుంటే అతని దగ్గర కొట్టేసి అతను అల్లరి చేస్తే కొనుక్కున్నాడు. అది కూడా శవం ముందు జరిగింది. ఇంకో శవాన్ని అడ్డం పెట్టుకుని అధికారికి వచ్చాడు. బాబాయ్ శవాన్ని పెట్టుకుని మా బాబాయ్ని హత్య చేశారు ఇలా అని చెప్పేసి అధికారులకు వచ్చాడు. అదొక శవాల పార్టీ. శవాల పార్టీకి ప్రజలు ఆనందంగా ఉంటే ఎందుకు సంతోషిస్తారండి? ఖచ్చితంగా సంతోషించారు. వాళ్ళ పేపర్లో, సాక్షి పేపర్లో ఈరోజు క్యాసినోలు అంట. మరి గతంలో గుడివాడలో జరిగింది ఏంటది? అది దాన్ని ఏమంటారు? క్యాసినో అంటారా, లేకపోతే చక్కటి సాంప్రదాయ పండుగ చేశారనుకుంటారా? అంటే వాళ్ళ హయాంలో ఏది జరిగిందో అదే జరుగుతున్నదని భ్రమంలో ఉంటాడు. వాళ్ళ హయాంలో ఇటువంటి క్యాసినోలోనే అద్భుతమైన సాంప్రదాయ ఏంటంటే పండుగ జరుపుకుంటున్నారు, చక్కగా సాంప్రదాయ క్రీడలు చేసుకుంటున్నారు అంటాడు. ఈ గుండాట్లని, రాగాట్ల అప్పుడు క్యాసినోల్ని. ఇప్పుడు చేసుకునే కార్యక్రమాలన్నీ కూడా అతనికి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటాయి. నేనేమంటున్నానంటే, ఈ రోజున ఏ వర్గాన్ని చూపించండి. గతంలో ఓటో తారీఖున ఎప్పుడన్నా పెన్షన్లు పడ్డాయా? మళ్ళీ వాలంటీర్లు పెడితే తప్ప ఇంటింటికి వెళ్ళే కార్యక్రమాలు లేవని చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు వాలంటీర్లు లేకుండా ఓటో తారీఖునే పెన్షన్స్ పడుతున్నాయి. మన డిసెంబర్ 31 వేశారు, ఒక రోజు ముందే. దాదాపు 4 నెలల వరకు 31 తారీఖు 30 తారీఖు వేస్తున్నారు. ఉద్యోగులకి జీతాలు పడుతున్నాయి. గతంలో ఎప్పుడైనా ఉద్యోగులకు జీతాలు పడ్డాయంటే, ఎప్పుడు ఉద్యోగులు ఏం ఆలోచిస్తారో, మాకు టీఏలు డిఏలు రావాలి,
పిఆర్సీ పెరగాలి, లేకపోతే మాకు ప్రమోషన్ రావాలి అనేటువంటి ఆలోచన చేస్తారు. గత 5 సంవత్సరాలు ఆలోచించారా? గత 5 సంవత్సరాలు ఏం ఆలోచించారు? మా జీతం పడితే చాలరా బాబు అనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ స్థితి నుంచి జీతాలు పడుతున్నాయి. ఎక్కడికెక్కడ ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలకు నమ్మకం ఉంది. ఏమని? ఈ కూటమి నాయకులు మన రాష్ట్రాన్ని ఖచ్చితంగా అభివృద్ధి తీసుకెళ్తారు. వాళ్ళకి ఎక్కడైనా కాస్త అసంతృప్తి అంటూ ఉందంటే, గత హయాంలో ఏవైతే అక్రమాలు అన్యాయాలు చేశారో వాళ్ళు ఇంకా బయట తిరుగుతున్నారు స్వేచ్ఛగా. వాళ్ళ ముందు లోపలేయండి, వాళ్ళు ఇంకా తిరుగుతున్నారు. పేరుని కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని లోపలేయండి అనేటువంటి ఒక అసంతృప్తి ఒకటి ఉంది, ఖచ్చితంగా ఉంది. దానిలో ఉంది తప్ప ఈ పాలన విషయంలో కానీ అభివృద్ధి విషయంలో వాళ్ళకి ఎటువంటి డోకా లేదు. నిజమైన సంక్రాంతి అంటే చూస్తున్నారు. నేను అంటుంది అదేదో సినిమాలో ఉంటా చూసారా, నరసింహ అనుకుంటా, చీకట్లోంచి ఒకేసారి వెలుగులో కూర్చేటప్పటికి రమ్యకృష్ణ చూడలేదు, ఇలా అడ్డం పెట్టుకుని కళ్ళద్దాలు పెట్టుకుంటుంది. అటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక కళ్ళద్దాలు పెట్టాలి. ఇప్పుడు వెలుగుని చూడలేకపోతున్నాడు పాపం. ఎందుకంటే వెలుగు అతనికి పడదు, చీకటే. ప్రజలు ఎప్పుడు ప్రతి నెల ఫోటోదారికి వచ్చేటప్పటికి ఈ ప్రభుత్వం ఏమిస్తుందా మాకు అని ఎదురు చూసేటువంటి వ్యవస్థ అతనికి కావాలి. అవి ఇన్ని రకాలుగా చెప్పాడంటే, ప్రజల అకౌంట్లో డబ్బులు వేసేసాం, 2,80,000 కోట్లు డీబీటీ ద్వారా డైరెక్ట్గా బటన్ నొక్కితే అకౌంట్లో వేసేసామన్నాడు. కాపులకు అది ఇచ్చామన్నాడు. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం కాపులు కోటీశ్వరులు అయిపోవాలి, మహిళలు మిలియనీర్లు అయిపోవాలి, బీసీలు బిలియనీర్లు అయిపోవాలి. ఇప్పుడు ప్రతి నెల ఎందుకు చూస్తున్నారు ఇచ్చే పథకాల గురించి అంత కోటీశ్వరులు అయిపోతే? అంటే అసలు పాలన అంటే ఏంటి, సంక్షేమం అంటే ఏంటి, అభివృద్ధి ఏంటి అంటే అతనికి ఆ పదాలకు అర్థాలు తెలియవు. అతను ఎక్కడన్నానంటే దాచుకో ఇదే పరిస్థితులు. రాష్ట్రంలో ఎక్కడ భూములు మిగిల్చాడా? మొన్న మధ్యనే కదన్నా ప్రజల దగ్గర నుంచి వచ్చిన వినతల్లో దాదాపు 60% ఓన్లీ భూదోపిడీ మీద జరిగింది. అతను ఫోటోలు వేసుకుని అసలు నా భూమి ఉంటుందా, నా పొలం ఉంటుందా అని భయంతో బతికారు. మరి ఈరోజు ఆ పరిస్థితులు లేవే. ప్రజలు హ్యాపీగా బతుకుతున్నారు. ఏదైనా అవసరమైతే ప్రజలకి ఈ పార్టీలు స్వయంగా వినతలు స్వీకరిస్తున్నాయి. ఏం చేయాలనేది పరిష్కారం మీద ఆలోచిస్తున్నాయి. ఎక్కడ కేంద్రం నుంచి వచ్చే ప్రతి పథకం నుంచి డబ్బులు ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా ప్రజలకు వెళ్ళేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజుకి 2020లో మళ్ళీ 16th ఫైనాన్స్ కమిషన్ వస్తుంది. ఆ డబ్బులు ఇంకా ఎక్స్ట్రా ఎలా తెప్పించుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఒక పక్క నుంచి పారిశ్రామికవేత్తలు ఎలా రావాలని ఆలోచిస్తున్నారు, వస్తున్నారు కూడా. ఈరోజు ఎక్కడెక్కడ పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ లాంటిది ప్రాజెక్టులు వస్తున్నాయి, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు వస్తున్నాయి, పోర్ట్లు బాగున్నాయి, విమానాశ్రయాలు వస్తున్నాయి. ఏంటంటే ఈ రంగం ఆ రంగం కాకుండా ప్రతి రంగాన్ని మీద ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ విధంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. నీకు వచ్చిన బాధ ఏంటి? ఇంకెన్నాళ్ళు కన్నీళ్ళు గారితో సాక్షిలోకి వచ్చినాయి. నేను అంటుంది సాక్షివానే కదండి, నేను అంటుంది ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఒకసారి వాళ్ళకైనా మనసాక్షి ఉంటుంది కదా. ప్రజలు ఎలా ఉన్నారో, మా నాయకుడు ఏం చెప్తున్నాడని. మన ఈ మధ్య అవంతి శ్రీనివాస్ అన్నాడు, అసలు 6 నెలలు అవ్వలేదు ప్రభుత్వం వచ్చి అప్పుడే రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయమంటావేంటి, ప్రజలు చిచ్చి అంటారని చెప్పేసి రాజీనామా కూడా చేశాడు. ఇంకా మిగతా చాలామంది ఉన్నారు పాపం. నేను అంటుంది ఏ పార్టీలోనే మంచి చెడ్డ వాళ్ళు ఉంటారు. కొన్ని పరిస్థితులు ఆ పార్టీలో కొనసాగుతున్న వాళ్ళు ఉంటారు. లేకపోతే ఆ పార్టీని ఈ పార్టీ వస్తే ఏదో రాజశేఖర రెడ్డి గారు రాజన్న రాజ్యం వస్తుంది అనేటువంటి ఆలోచనలో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఓట్లు వేశారు కదా, వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా నాయకులు, జనం కావాలా జగన్ కావాలా? జనం కావాల్సి వస్తే ఇవాళ కాకపోతే రేపనే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. జగనే కావాలనుకుంటే రేపు పొద్దున జైలుకెళ్ళే పరిస్థితి నీకు ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఏర్పడుతుంది. నేనేమంటున్నానంటే దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఎవరినైనా కూడా సంక్రాంతి వెళ్ళొద్దని మనవి. వెళ్ళి సంక్రాంతి సరిగ్గా జరగలేదు, సంతోషంగా జరగలేదంటే ప్రజలు తిరగబడి ఏదైనా చేయగలరు. మీ రక్షణ గురించే నేను చెప్తున్నా, మీ ఆరోగ్యం గురించే నేను చెప్తున్నా. దయచేసి సంక్రాంతికి ఆంధ్ర వెళ్ళొద్దు. అంతే తప్ప ఇక్కడే కూర్చుని హైదరాబాద్లో కూర్చుని ఏ క్లబ్లోనో లేకపోతే ఎక్కడెక్కడ కూర్చోండి, అంతే తప్ప ఆంధ్ర మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే వెంకట్ గారు వాళ్ళకి అభివృద్ధిని చూడలేరు, ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేరు. ఇదే పరిస్థితి. మనం తిరుపతిలో చూసారా, శవాలు తప్ప వాలిపోయి ఎక్కడి నుంచి వాలిపోయో తెలియదు. అయితే తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు, లేదా బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడు. 3వ చోట ఎక్కడన్నా ఉన్నాడు అంటే శవం దగ్గర ఉంటాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసేది. ఇప్పటికైనా ప్రజలు ఎందుకు నాకు 150 ఓట్లోంచి 5 ఎత్తుకుపోయి 11 స్థానాలకు పరిమితం చేశారు. ప్రజలు నేను మంచి చేస్తే నాకు ఎందుకు, అతను అంటాడు కదా, మాట్లాడితే ప్రతి కుటుంబానికి మంచి చేశాను అంటాడు కదా, నిజంగా మంచి చేస్తే నాకు ఇటువంటి పరిస్థితి ప్రజలు ఎందుకు కల్పించారు అని ఆలోచించుకుని నేను తప్పులుంటే సరి చేసుకోవాలి. ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తుంటే దాన్ని ఏదైనా లోపాలంటే సరి చేయాలి, చెప్పాలి, సూచనలు ఇవ్వాలి. అది ప్రతిపక్షం అంటేనే. తనకి కానిదంతా నాదే అంటాడు. ప్రతిపక్ష స్థానం ఇవ్వకపోయినా నేనే ప్రతిపక్ష నాయకుడు అంటాడు. నాకు మెయిన్ కోర్టులోంచి తీసుకెళ్ళాలి, ముఖ్యమంత్రి గారి తర్వాత నన్నే ప్రమాణ స్వీకారం చేయాలి, ఇంత కోరికలు అంటే రాజ్యాంగంలో ఎక్కడ ఉండవు. అటువంటి ఆలోచన ధోరణి నాయకుడు మనకి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనే ఉండడం. నేను అంటుంది ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి, ఎటువంటి వ్యక్తి ఉన్నాడో మనకి. అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టడమే ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి దౌర్భాగ్యం నేను అంటాను. అటువంటి రాజకీయ నాయకులు ఎప్పుడు పుట్టల, గతంలో కూడా ఎప్పుడు లేదండి వెంకట గారు. ఏదైనా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత వేరే ప్రభుత్వం మారిందని తర్వాత గత ప్రభుత్వం తాలూకు అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళేవారు. హైదరాబాద్లో చూడండి, చంద్రబాబు గారు కళా సైబరాబాద్, ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎవరైనా కాదు, వాళ్ళంతా కూడా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు. అంతే తప్ప
ఈయనకి మళ్ళీ నేను ప్రజావేదికలో కూర్చుని మీటింగ్ పెట్టి వచ్చిన వెంటనే మళ్ళీ అదే ప్రజావేదిక కూల్చేయలేదు. డిస్ట్రక్షన్ ఆలోచన ఎవరికీ లేవు. రాజకీయాలు ఎప్పుడైనా చేసుకునేవారు. నేను అంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకుంటే మంచిది. నేను మరోసారి చెప్తున్నా, పండగల సందర్భాల్లో మాత్రం ఆంధ్రాలో వెళ్ళకండి. వెళితే ఆ సంతోషాన్ని మీరు చూడలేరు, తట్టుకోలేరు, అనవసరం మీ ఆరోగ్యం పాడైపోద్ది. ఆలోచించుకోమని మాత్రం నేను చెప్పగలను. ఓకే, చాలా బాగా చెప్పారు సార్, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.